నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026 గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయిపోయింది కదా. మార్చ్ 16th నుండి 27th వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి అని షెడ్యూల్ వచ్చేసింది అఫీషియల్గా ఆర్ఆర్బీ నుంచి. సో దానికి సంబంధించి 30 days స్టడీ ప్లాన్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. అంటే ఇంకా ఈరోజు నుంచి చూసుకుంటే 30 days ఉంటుంది. ఈ 30 daysని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. నేను ఇక్కడ చెప్పిన అవర్స్, నెంబర్ ఆఫ్ అవర్సే కాకుండా మీ ఓన్గా మీరు ఫుల్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటే స్టూడెంట్ అయితే మీరు ఒక 7 to 8 hours కూడా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఇచ్చింది 5 to 6 hours ఆర్ 6 hours స్కెడ్యూల్ లాగా ఇచ్చాను. మీరు ఇంకా టైం ఉంటే ఎక్కువగా యూటిలైజ్ చేసుకోండి. మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత మీకు మంచిది, ఎంత రివైజ్ చేస్తే అంత మంచిది. ఈ వీడియోలో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఏది చదివినా చదవకపోయినా ఇప్పుడు నేను చెప్పే టాపిక్స్ మాత్రం చదువుకొని వెళ్ళండి, రివైజ్ చేసుకోండి. ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అయితే ఈ టైం మొత్తం రివైజే చేస్తారు. సో చూద్దాం వీడియోలో. సో మీ గోల్ ఏమంటే కొత్తవి చదువుకోవడం కాదు, ఆల్రెడీ చదివిన వాటిని స్ట్రాంగ్ బేసిక్స్ని బిల్డ్ చేసుకోవడము, ప్రాక్టీస్ ఎక్కువ చేయడం, మ్యాసివ్ ప్రాక్టీస్ ఎక్కువ చేయడం, ఇంటెలిజెంట్ రివిజన్, స్మార్ట్గా రివైజ్ చేసుకోవడము. అండ్ హెవీ టాపిక్స్ని ఇప్పుడు అస్సలు చదవకండి, అవాయిడ్ చేయండి. అనవసరమైన టాపిక్స్, డిబేట్స్ అవి పెట్టుకోకండి. నెక్స్ట్ ఈ స్టేజ్లో ఇది ఇంపార్టెంట్, అందరు చూడండి, 40% టైము ప్రాక్టీస్కి మీరు స్పెండ్ చేయాలి, ప్రాక్టీస్కే. అండ్ 35% ఆఫ్ ద టైం రివైజ్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 25% ఆఫ్ ద టైం వీక్ ఏరియాస్ ఉంటాయి కదా మీకు, కొంతమందికి మ్యాథ్స్, కొంతమందికి జిఎస్, అలా వీక్ ఏరియాస్ ఉంటుంది కదా, వాటిని స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఒక్కటే థియరీనే చదువుకుంటా ఉంటే మీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేసి మీ మిస్టేక్స్ అన్నీ కూడా ఎంత బాగా రెక్టిఫై చేసుకోగలుగుతారో, దాని నుంచి నేర్చుకోగలుగుతారో అప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. సో ఐడియల్గా అయితే 5 to 6 hours స్టడీ టైం టేబుల్ నేను ఇస్తున్నాను. సో ఎవ్రీడే మ్యాథమెటిక్స్కి 2 hours స్పెండ్ చేయండి, 2 hours కంపల్సరీ, బికాజ్ ఇది స్కోరింగ్ ఏరియా. ఈవెన్ మ్యాథ్స్ వీక్గా ఉన్న వాళ్ళు కూడా 2 hours స్పెండ్ చేయండి, మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళు కూడా 2 hours స్పెండ్ చేయండి. ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అవి ఉన్నాయంటే అది మనకు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి ఆ ఫ్యాక్ట్. ఒకవేళ ఆ ఫ్యాక్ట్ మనకు తెలియదు, మనం తెలియకుండా పెట్టేసాము అంటే నెగిటివ్ మార్క్స్ అన్నా పోతాయి, లేకపోతే అసలు మీరు అటెంప్ట్ చేయకుండా ఉంటే ఆ మార్క్స్ అసలు రాదు. సో దానికి బెటర్ మ్యాథ్స్లో మీరు ప్రాపర్గా ఫార్ములాస్ కానీ మెథడ్స్ అప్రోచ్ మీరు తెలుసుకొని వెళ్తే అక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఎవ్రీడే మీరు ఏం చేయాలి అంటే 20 to 25 మిక్స్డ్ క్వశ్చన్స్ చేయాలి. ఏవి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ రేషియోస్, యావరేజెస్, ఎందుకంటే 30 questions మ్యాథ్స్ నుండే వస్తుంది. 100 questions కదా ఎన్టీపీసీలో, 30 questions మ్యాథ్స్, 30 questions రీజనింగ్ అండ్ 40 జనరల్ అవేర్నెస్ మిక్స్డ్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ ఇవన్నీ కలిపి. సో 30 మార్క్స్ అంటే చిన్న విషయం కాదు. సో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్, ఇవంతా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇవి ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి అండ్ మీ మిస్టేక్స్ నోట్ చేసుకోండి, స్పీడ్ని, అక్యురసీని పెంచుకోండి. నెక్స్ట్ రీజనింగ్కి 1.5 hours స్పెండ్ చేయండి. ఒకవేళ రీజనింగ్ చాలా ఈజీ కాబట్టి 1 hour అయినా పర్వాలేదు, ఈ ½ hourని ఈధర్ మీకు మ్యాథ్స్ కానీ జనరల్ అవేర్నెస్లో కానీ మీరు స్పెండ్ చేసుకోండి. 1.5 అంటే 1.5 hours కూర్చోవాల్సిన అవసరం లేదు, 1 hour అయినా పర్వాలేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎనాలజీ, సిరీస్, బ్లడ్ రిలేషన్స్, ఇన్ఈక్వాలిటీ, సిలాజిజం, డైరెక్షన్స్ కూడా, డైరెక్షన్ పైన ప్రాబ్లమ్స్ అవి కూడా 20 to 30 questions మినిమం చేయాలి. అండ్ గోల్ ఏంటి అంటే ప్యాటర్న్ రికగ్నిషన్, ఫాస్ట్గా ప్యాటర్న్, ఎందుకు మోస్ట్లీ అలాంటి క్వశ్చన్సే వస్తాయి కదా, ప్యాటర్న్ రికగ్నిషన్, తర్వాత సిరీస్, నంబర్ సిరీసు, ఆల్ఫాబెట్ సిరీసు, ఇవంతా. సో ప్రాక్టీస్ చేస్తే తొందరగా మీరు రికగ్నైజ్ చేసేయగలుగుతారు ఇది ఏ ప్యాటర్న్లో ఫిట్ అవుతుంది, రియల్ ఎగ్జామ్లో మనం ఎలా తొందరగా అప్రోచ్ అవ్వాలి అని. జనరల్ అవేర్నెస్ 1.5 hours ఇచ్చాను, దీన్ని మీరు 2 hours, 2.5 hours చేసినా కూడా పర్వాలేదు. బికాజ్ ఇక్కడ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ నుంచి అయితే బడ్జెట్, ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్. నేను అన్ని వీడియోస్ చేస్తాను మీకు. సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి కాబట్టి అన్ని మోస్ట్ ఇంపార్టెంట్
క్వశ్చన్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ నేను తీసుకొని వస్తాను. బట్ ఈ వీడియోస్ పైన ఒక్కటే రిలై అవ్వకండి. మీ నోట్బుక్స్ ఇప్పటి వరకు చేసుకున్న షార్ట్ నోట్స్ ఇవన్నీ కూడా మీరు రివైజ్ చేసుకుంటూ ఉండండి. సో జనరల్ అవేర్నెస్ వచ్చి డైలీ 1 అవర్ రివైజ్ చేసుకోండి. 1 అవర్ ఏమి ఇంకా 2 అవర్స్ రివైజ్ చేసుకున్నా కూడా బెస్టే. అండ్ 30 మినిట్స్ ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి టైం స్పెండ్ చేయండి, 30 మినిట్స్. సో నౌ ఈ టైంలో మీరు హెవీ బల్కీ బుక్స్ని చదవకండి, అస్సలు చదవకండి. కొత్త బుక్స్, కొత్త టాపిక్స్ ఏం చదవకండి జనరల్ అవేర్నెస్లో. అండ్ ఎర్రర్ నోట్బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేయండి. 30 మినిట్స్ అని ఇచ్చాను కానీ ఇది మీ ఇష్టము. కానీ ఇక్కడ ఎర్రర్ నోట్బుక్లో రాసుకున్న ఎర్రర్స్ అన్నీ కూడా మీరు బాగా రెక్టిఫై చేసుకోగలగాలి. రాంగ్ ఫార్ములాస్ ఏమైనా రాంగ్ అయిపోతే దాన్ని మీరు 1కి 10 సార్లు చూసుకోవాలి. అండ్ రీజనింగ్ ప్యాటర్న్స్ ఏమైనా ట్రిక్కీగా వచ్చాయనుకోండి, మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు, అక్కడ మీకు ఎప్పుడు తెలియని ఒక మోడల్ కనిపిస్తుంది, అది మీకు అక్కడ సాల్వ్ చేయలేకపోతారు రియల్ ఎగ్జామ్లో మాక్ టెస్ట్ రాస్తున్న టైంలో. సో మీరు ఎగ్జామ్ అయిపోయాక దాన్ని నోట్ చేసుకోండి, ఈ బుక్లో నోట్ చేసుకొని నెక్స్ట్ టైం ఇలాంటి ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటే నెక్స్ట్ మాక్ టెస్ట్ కానీ రియల్ ఎగ్జామ్లో కానీ అప్పుడు మీరు మిస్టేక్ చేయకుండా చూసుకోండి. అండ్ జనరల్ అవేర్నెస్లో ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్ని ఫ్యాక్ట్స్ ఎలా ఉంటాయంటే మర్చిపోతూ ఉంటాము. మోడర్న్ హిస్టరీలో వైస్ రాయ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ టైంలో జరిగిన థింగ్స్ కొన్ని ఉంటాయి కదా, మనం మర్చిపోతాం వాళ్ళ పేర్లు. సో అలా కొంతమందికి కొన్ని ఉంటాయి. కొంతమంది జియోగ్రఫీలో టర్మ్స్ మర్చిపోతారు, కొంతమంది పాలిటీలో ఆర్టికల్స్ మర్చిపోతారు. సో ఇవన్నీ కూడా మీకు తెలుసు మీరు ఏది మర్చిపోతారు అని. అలాంటి వాటిని నోట్ చేసుకోండి. ఓకే, ఎక్కువ బల్కీ చేసుకోవద్దండి. నోట్బుక్ ఉంది కదా అని పేజీలు రాసుకోవద్దండి. చాలా 1 to 2 లైన్స్ మ్యాక్సిమం అంతే రాసుకొని ఆ మిస్టేక్స్ని మీరు చూసుకుంటూ ఉండండి ఎవ్రీ 2 డేస్కి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయండి. అట్లీస్ట్ ఒక వీక్లో 2 to 3 మాక్ టెస్ట్ అయినా రాయండి. సో ఒక వీక్ డేస్లో నేను ఇచ్చాను కదా 1 మాక్ ఎవ్రీ 2 డేస్, ప్రతి 2 రోజులకి ఒక మాక్ టెస్ట్ రాయండి ఫుల్ లెంత్ అయితే. వీకెండ్స్లో అయితే ఖచ్చితంగా ఒక మాక్ టెస్ట్ రాయాలి ఎవ్రీడే. ఎందుకంటే మాక్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళకి, సెలెక్షన్ అయిపోయిన వాళ్ళకి తెలుస్తుంది. అలా అని మీకు ఏమి రాకుండా మాక్ టెస్ట్ టచ్ చేయకండి. ఇక్కడి వరకు వచ్చారు అంటే మీరు ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయి ఉంటారు, అంటే ఒక 6 to 7 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా మాకు రివిజన్ అవసరం లేదు, సో మేము అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాం, మాకు ఫ్యాక్ట్స్ కానీ అన్నీ వచ్చు, మేము ఇంకా మా నాలెడ్జ్ని టెస్ట్ చేసుకుంటానే ఉంటాము అంటే మీరు రోజు కూడా మాక్ టెస్ట్ రాసుకోవచ్చు. అలా అని మాక్ టెస్ట్ రాస్తా కూర్చోవడం గొప్ప కాదు. ఒక రోజు నేను ఇన్ని మాక్ టెస్ట్ రాసా, 2 రాసా, 3 రాసా అలా కాదు. ఒక్క మాక్ టెస్ట్ ఒక రోజు రాసినా, లేకపోతే 2 days వన్స్ ఒక్క మాక్ టెస్ట్ రాసినా కూడా దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ చేయకుండా రాసి పెట్టేయడం గొప్ప కాదు. దాని నుంచి మీకు ఏమీ రాదు. నేను ఒక ప్రాపర్ వీడియో చేశాను మాక్ టెస్ట్ అనాలిసిస్ పైన, మీకు చాలా యూజ్ అవుతుంది ఆ వీడియో. కావాలంటే చూడండి, ఎలా మాక్ టెస్ట్ని అనలైజ్ చేయాలి అండ్ మీ మిస్టేక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అండ్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే వాటిపైన. ఇక్కడ చెప్తే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో, సో నేను దాని కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చూడండి, లేకపోతే వద్దు. సో టార్గెట్ ఏంటి, 15 to 20 ఫుల్ మార్క్స్. డెఫినెట్గా ఒక 20 మార్క్స్ అన్న రాయండి. సీరియస్ ఆస్పిరెంట్స్ అయిన వాళ్ళు మాత్రమే. ఇప్పుడు మేము ఈ అటెంప్ట్ జస్ట్ మేము రాస్తాము, ఇప్పుడు అంత సీరియస్గా లేము, జస్ట్ రాసేసి ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉందో చూసేసి వస్తాము అలా అనుకునే వాళ్ళు మాక్ టెస్ట్ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. మీరు ఊరికే పైన చదువుకొని వెళ్ళి రాస్తాము అంటే వద్దు. మాక్ టెస్ట్ ఎవరు రాయాలి అంటే ఎక్స్ట్రీమ్లీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాయండి. అండ్ ఈ ఎగ్జామ్ మేము చూసుకొని వస్తాము అని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు మీరు ప్రాపర్గా బుక్స్ నుంచి రివైజ్ చేసుకుంటూ ఉండండి. స్టాటిక్ పోర్షను, కరెంట్ అఫైర్స్ మామూలుగా రివైజ్ చేసుకొని అప్పుడప్పుడు మాక్ టెస్ట్ రాసుకోవాలంటే రాయండి, లేకపోతే మీ ఇష్టము. సో స్పెండ్ మోర్ టైమ్ ఆన్ అనాలిసిస్ దాన్ ఆన్ రైటింగ్ మాక్. మనకి 90 minutes ఎగ్జామ్ కదా, 90 minutes మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ప్రాపర్గా ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ని తప్పించుకొని స్ట్రాటజిక్గా యాక్యురసీ ఎక్కువ పెంచుకునేటట్టు చేయండి. యాక్యురసీ పెరిగితే నెగిటివ్ మార్క్స్ తగ్గుతుంది. సో దానికి తగినట్లు మీరు ప్రిపేర్ అవ్వండి. సో అనాలిసిస్ ఆఫ్ మాక్ టెస్ట్ ఒక సపరేట్ వీడియో చేశాను అన్నాను కదా, దాంట్లో మీరు చూడండి.
ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో సబ్జెక్ట్ వైజ్ ప్రయారిటీ ఇస్తాను ఇక్కడ ఇచ్చాను, మీరు జాగ్రత్తగా చూసుకోండి. హైయెస్ట్ స్కోరింగ్ ఇవే ముందు చెప్పాను కదా, పర్సంటేజెస్, రేషియో, ప్రపోర్షన్స్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్. 100% ఈ క్వశ్చన్స్ రాకుండా పేపర్ ఉండదు. సో ఇవి కంపల్సరీ కవర్ చేయండి. చూడండి, దీస్ అలోన్ కెన్ గివ్ యూ 15 to 20 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ వచ్చి, రీజనింగ్ ఈజీ, అన్నిటికంటే పోలిస్తే రీజనింగ్ చాలా సింపుల్. ప్యాటర్న్స్ని పట్టుకోవడం మనకు వస్తే అది ఎలా వస్తుంది, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, బాగా ప్రాక్టీస్ చేస్తేనే. సో ఉన్న టైం యూటిలైజ్ చేసుకోండి. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, యూస్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైం కిల్లర్స్ ఉంటాయి, కొన్ని పజిల్స్ కావాలనే వాళ్ళు టఫ్గా ఇస్తారు. మీరు అది రీజనింగ్లో నేను ఎక్స్పర్ట్, నేను ఆ పజిల్ ఎలాగైనా సాల్వ్ చేయాలి అని దానికే ఒక 2 to 3 minutes మీరు స్పెండ్ చేశారనుకోండి, అనవసరంగా ఒక 4 to 5 మార్క్స్ పోగొట్టుకుంటారు ఊరికే. సో అలాంటివి ఇగోకి వెళ్ళకుండా, ఇప్పుడు ఆ పజిల్ ఉంది, చాలా లెందీగా ఉంది, మీకు చూస్తేనే అర్థమైపోయింది చాలా టఫ్గా ఉంది ఈ పజిల్ అని. సో మీరు దాన్ని స్కిప్ చేయండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి వెంటనే. ఇంకా ఈజీవి ఒకటి టఫ్గా ఉంటే ఈజీవి ఇంకొక 3-4 ఉండొచ్చు. సో ఆ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ని ఫస్ట్ పట్టుకోండి, దానికి ఆన్సర్ చేసేయండి. ఈ టఫ్ పజిల్ చేసినా 1 మార్కే వస్తుంది, ఈజీ క్వశ్చన్స్ చేసినా 1 మార్కే వస్తుంది. మనకి స్పెషల్గా ఇక్కడ మనకి ప్రైజ్ ఇచ్చేయరు, టఫ్గా చేసావని నీకు ఒక 2-3 మార్క్స్ ఎక్స్ట్రా ఇస్తాము అని. సో ఏది చెయ్యకూడదు, ఏది అవాయిడ్ చేయాలో క్వశ్చన్స్ అది మీరు తెలుసుకోండి. ఎలా తెలుస్తుంది అంటే మాక్ టెస్ట్ రాస్తేనే తెలుస్తుంది. సో అలాంటి క్వశ్చన్స్ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీ గేమ్, అంతే కదా, మనకి ఎంత గుర్తుంటే అంతే. ఇక్కడ ఏం అనలిటికల్గా అడగరు, డిస్కస్ చేయమని అడగరు, మీ క్రిటిసైజ్ చేయమని ఏం అడగరు, ఏం లేదు, ఫ్యాక్ట్సే ఉంటాయి జనరల్ అవేర్నెస్లో. సో మోడర్న్ హిస్టరీలో పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇవంతా నేను అన్ని వీడియోస్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ అవంతా కూడా. కాకపోతే కొంచెం టైం పడుతోంది, చాలా లెందీగా ఉన్నాయి టాపిక్స్, ఎక్కువ టాపిక్స్ కదా, అన్ని ఫ్యాక్ట్సే ఉంటాయి కాబట్టి నేను PYQస్ని అనలైజ్ చేసి చెయ్యాలి వీడియోస్. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. సో అందుకని, కాకపోతే మీ ఎగ్జామ్ లోపలైతే అన్ని సబ్జెక్ట్స్ని నేను కవర్ చేసేస్తాను. ఈ లోపల మీరు మీ షార్ట్ నోట్స్ని, మాక్ టెస్ట్ని అవి చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ లాస్ట్ 10 days వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ బిఫోర్. నో న్యూ లెర్నింగ్, స్ట్రిక్ట్గా అసలు ఏ కొత్త టాపిక్స్ నేర్చుకోకండి, చదువుకున్న వాటినే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఓకే, సో ఓన్లీ యూ హ్యావ్ టు డూ ద మార్క్స్, రివిజన్ ఆఫ్ యువర్ షార్ట్ నోట్స్ అండ్ విచ్ ఎవర్ నోట్స్ యూ హ్యావ్. అండ్ ఏ కంపైలేషన్స్ ఉన్నా, ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళది ఫాలో అవుతున్నా, మీరు ఏది ఫాలో అవుతున్నారో ఫస్ట్ నుండి దాన్నే మీరు స్టిక్ అయి ఉండండి అంతే. ఎర్రర్ నోట్బుక్లో ఎర్రర్స్ చూసుకోవడం అండ్ ఫార్ములా షీట్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ డైరెక్ట్గా అప్లై చేసే ఎగ్జామినేషనే RRB. ఎక్కువ ఆలోచించాల్సిన పని ఉండదు దీంట్లో. సో ఆ ఫార్ములాస్ మీకు మర్చిపోకుండా చూసుకోండి. ఎస్పెషలీ ఆల్జీబ్రాలో ఫార్ములాస్ ఉంటాయి కదా, A+B² హోల్ క్యూబ్, ఇవంతా వీటిపైన మల్టిపుల్ అప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాం. ట్రిగనామెట్రీలో డైరెక్ట్ ఫార్ములాస్ పైన క్వశ్చన్స్, సో ఇలాంటివి చూసుకుంటూ ఉండండి, అప్పుడే మీ ర్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే, ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ 30 daysలో కొత్తగా చదువుతున్న వాళ్ళకి సక్సెస్ చాలా కష్టం. ఆల్రెడీ 6 to 7 months ఆర్ 3 to 4 months నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఈ 30 days చాలా ఇంపార్టెంట్, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా ప్యూర్గా మీరు ఓన్లీ ప్రిపరేషన్లోనే ఉన్నారు అంటే ఇంకా వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ, ఫుల్ టైం మీరు స్పెండ్ చేయొచ్చు. స్ట్రెస్ అవ్వకండి, బట్ ఫుల్ టైం ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవడానికి చూడండి, ఊరికే టైం వేస్ట్ చేసుకోకండి. సో బేసిక్స్ మీరు ప్రాపర్గా చేసేస్తుంటే, మాక్ టెస్ట్ సీరియస్గా రాసుంటే యూ కెన్ రియలీ స్కోర్ వెరీ వెల్. అది 100%. మీ కష్టం ఎప్పుడు పోదు, వేస్ట్ అవ్వదు. ఆల్రెడీ ఇంత దూరం వచ్చారు స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యి అంటే మీరు క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే మీ 30 daysని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం. సో స్మార్ట్ స్ట్రాటజీతో ఇప్పుడు నేను చెప్పినట్లు ప్రయారిటైజ్ చేసుకోండి టాపిక్స్, దాన్ని బట్టి చదువుకోండి. అండ్ ఇది స్టాటిక్ జీకే ఉంది కదా, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి, దీనిపైన నేను కొన్ని వీడియోస్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, డ్యాన్స్ ఫామ్స్ కానీ లేకపోతే మ్యూజిక్కి సంబంధించి చాలామంది కొంచెం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అవి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. దానికి నేను ఈజీగా మీకు చెప్పించేటట్లు లెక్చర్స్ తీసుకొని వస్తాను. సో అక్కడ మీరు బాగా నేర్చుకోవచ్చు.
సో అది ఐ హోప్ మీకు ఈ సెషన్ కొంచెం ఇన్సైట్ఫుల్గా ఉనింది అని నేను అనుకుంటున్నాను. అనిపించుంటే లైక్ చేయండి అండ్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లహరీస్ క్లాసెస్ని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.